హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ నడుస్తున్న ఒక డైలాగ్ మీద అయితే వీడియో చేశాను. డైలాగ్ ఏంటంటే మంచిగా నా మాటలు మాత్రమే ఉంటాయి, నేను కాదు అనే డైలాగ్ మీద అయితే వీడియో చేశాను. వీడియో అయితే సూపర్ ఉంటుంది. ఒకసారి డెమో వీడియో చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. నేను మంచిగా మాట్లాడుతున్నా అని చెప్పేసి అంత చిన్న చేసుకోవడం చూడకు బ్రో. డెమో వీడియో అయితే చూసారు కదా, వీడియో అయితే నచ్చి ఉంటుంది. వీడియోని లైక్ చేసి కింద కామెంట్లో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. ఈ వీడియోని ఫుల్ సాంగ్స్ చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాను. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుంచి వెళ్ళి చూడండి. ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు ఒక లైక్ చేశారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వీడియోని అయితే లైక్ అయితే చేసేయండి. అలాగే ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడడానికి ప్రయత్నించండి, అప్పుడే మీకు వీడియో అయితే అర్థమవుతుంది. ఈ వీడియోని మీరు సింపుల్గానే క్రియేట్ చేసుకుంటారు. ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ అనే లింక్ ఉంటుంది, అది అలక్ మోషన్ ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత అలక్ మోషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ప్రాజెక్ట్స్లో వచ్చి ఆర్వీఎస్ గురించి 243 అని ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత స్టార్టింగ్ అయితే డైలాగ్ అయితే ఉంటుంది మీకు ఇలా. ఇక్కడ నుంచి డైరెక్ట్ మీరు 6.12 సెకండ్ దగ్గర వచ్చేయండి. 6.12 సెకండ్ దగ్గర వచ్చిన తర్వాత ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇక్కడ నుంచి 1 by 1 మీ ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా అని ఉంటుంది, దీన్ని మీరు ట్యాబ్ ఇస్తే ఫోటో అయితే ఫిల్ అయిపోతుంది. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకుని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకుని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ చేసుకోండి ఫోటోని. 2 ఫింగర్స్తో కొంచెం ఫోటోని అయితే జూమ్ చేసుకోండి ఇలా. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకోండి, ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకుని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ చేసుకోండి ఫోటోని. మళ్ళీ 2 ఫింగర్స్తో కొంచెం ఫోటోని అయితే జూమ్ చేసుకుంటున్నాను నేను. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ చేసుకోండి ఫోటోని. మళ్ళీ 2 ఫింగర్స్ ఇలా ఫొటోస్ అయితే జూమ్ చేసుకుంటున్నాను నేను. ఇలా 1 by 1 మీరు ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ చేసుకోండి ఫోటోని. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకోండి, ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ చేసుకోండి. టూ ఫింగర్స్తో కొంచెం జూమ్ అయితే చేసుకుంటున్నా. మళ్ళీ లాస్ట్ ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకోండి. 12.11 సెకండ్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ చేసుకోండి ఫోటోని. ఇలా 1 by 1 ఫోటోస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టార్టింగ్ ఫోటో దగ్గర వచ్చేయండి. ఇక్కడ కింద మీకు థర్డ్ ఫోటో కింద ఎఫెక్ట్ అని ఉంటుంది, దీని మీద ట్యాబ్ ఇస్తే ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ చేసుకోండి ఎఫెక్ట్. కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ పైకి వచ్చేయండి. పైకి వచ్చిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఫోటో మీద ట్యాబ్ ఇస్తే ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. మళ్ళీ సెకండ్ ఫోటో మీద ట్యాబ్ ఇస్తే ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. మళ్ళీ థర్డ్ ఫోటో మీద ట్యాబ్ ఇస్తే ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. ఇలా 1 by 1 అన్ని ఫొటోస్కి ఒకటే ఎఫెక్ట్ అయితే ఉంటుంది, ఒకటే ఎఫెక్ట్ అయితే అన్ని ఫొటోస్కి పేస్ట్ చేసేయండి మీరు. మళ్ళీ నెక్స్ట్ ఫోటో మీద ట్యాబ్ ఇస్తే ఎఫెక్ట్లో వెళ్ళి పేస్ట్ చేసేయండి. మళ్ళీ నెక్స్ట్ ఫోటో మీద ట్యాబ్ ఇస్తే ఎఫెక్ట్లో వెళ్ళి పేస్ట్ చేసేయండి. తర్వాత లాస్ట్ ఇంకో ఫోటో మీద ట్యాబ్ ఇస్తే ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. ఇలా అన్ని ఫొటోస్కి ఎఫెక్ట్ 1 by 1 పేస్ట్ చేసిన తర్వాత మీ వీడియో అయితే క్రియేట్ అయిపోతుంది. ఇలా అయితే ఉంటుంది వీడియో అయితే నచ్చే ఉంటుంది. వీడియోని అయితే ఒక లైక్ అయితే చేసేయండి. తర్వాత పైన ఇంపోర్ట్ సింబల్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.